బాక్సాఫీస్ దగ్గర ఈ నెల ఎండులో మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ మీద ట్రేడ్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి కంబ్యాక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉండగా, ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే బస్ పాజిటివ్ గా ఉండటంతో బిజినెస్ పరంగా కూడా మంచి జోరును చూపెడుతున్న సినిమా ఆల్రెడీ నైజాం లో అటు కర్ణాటకలో బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా, ఇప్పుడు కోస్టల్ ఆంధ్రాలో కూడా ఆల్మోస్ట్ బిజినెస్ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తూ ఉంది. అక్కడ సినిమాకు ఓవరాల్ గా ఇప్పుడు 15.5 కోట్ల రేంజ్ లో ఓవరాల్ బిజినెస్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఇది వరకు విజయ్ దేవరకొండ నటించిన ఖుషి మూవీ 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను దక్కించుకోగా, టోటల్ రన్ లో 9.31 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంది. దాంతో కోస్టల్ ఆంధ్రాలో భారీ నష్టాలను సాధించగా, తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించగా, టోటల్ రన్ లో 4.54 కోట్ల రేంజ్ లోనే రికవరీని దక్కించుకుంది. దాంతో ఆ ఇంపాక్ట్ తో పాటు పోటీలో ఇతర సినిమాలు కూడా ఉన్న ఇంపాక్ట్ ఉండటంతో కింగ్డమ్ మూవీకి క్రేజ్ సాలిడ్ గా ఉన్న సేఫ్ జోన్ లో ఉండటానికి 15.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. దాంతో డీసెంట్ టాక్ వచ్చిన ఈ టార్గెట్ ను అవలీలగా సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు సక్సెస్ ను అందుకోగలడో, కంబ్యాక్ ను ఇవ్వగలడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.